కోనసీమ జిల్లా రాజోలు మలికీపురం మండల పరిధిలోని గుడిమెల్లంకలో దారుణం జరిగింది. తన సోదరిని వేధిస్తున్నాడనే ఆగ్రహంతో బావపై బావమరిది కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గుడిమెల్లంకకు చెందిన యూసఫ్ రాజు తన భార్యను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బావమరిది నాగరాజు బావతో గొడవపడ్డాడు. తననే నిలదీస్తాడనే కక్షతో యూసఫ్ రాజు బావమరిది నాగరాజు నివసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన నాగరాజు బావపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యూసఫ్ రాజును రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోనసీమ జిల్లా రాజోలు మలికీపురం మండలం పరిధిలో గుడిమెల్లంకలో దారుణం జరిగింది. తన సోదరిని వేధిస్తున్నాడనే ఆగ్రహంతో బావపై బావమరిది కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గుడిమెల్లంకకు చెందిన యూసఫ్ రాజు తన భార్యను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బావమరిది నాగరాజు బావతో గొడవపడ్డాడు. తననే నిలదీస్తాడనే కక్షతో యూసఫ్ రాజు బావమరిది నాగరాజు నివసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన నాగరాజు బావపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యూసఫ్ రాజును రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు.